హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసింది అక్షయ స్వప్న. కథలోకి వెళ్ళిపోదామా? ఒక ఊళ్ళో ఒక పగటి వేషగాడు ఉండేవాడు. పగటి వేషగాడు ఏ వేషం వేసినా సరే అందులో లీనమైపోయేవాడు. ఏ వేషమైనా సరే ఆ రూపంలోకి తనే ఉన్నట్టు, తన కోసమే ఈ రూపం వేసుకున్నట్టు లీనమైపోయి అమ్మవారి అనుగ్రహంతోనే నేను ఇది సంపూర్ణంగా చేయగలుగుతున్నానని 100% నమ్మేవాడు. అంటే అంత నమ్మేవాడు అనమాట. అలంకారం కానీ, మాట తీరు కానీ, ప్రవర్తన కానీ స్పీచ్ దింపేసేవాడు. ఇప్పుడు కృష్ణుడు యాసం వేశాడంటే మొత్తం కృష్ణుడిలాగానే హావభావాలు, మాట, నడవడిక, ఆలోచన, కృష్ణుడు ఆలోచన ఎలా ఉంటుంది మొత్తం దింపేసేవాడు అనమాట. ఇక నేను మనిషిని ఈ ఒక్క గంటే ఇలా ఉండాలి అని ఉండేవాడు కదా. వేషం వేశాడంటే ఆ రోజంతా ఇక అంతే, ఆ పూటంతా అలాగే ఉండేవాడు. న్యాయం చేసేవాడు ఆ వేషానికి. అంతటి నిష్ఠాగరిష్టంగా వేషం చేసి వేషధారణతో ఊరంతా తిరుగుతా గిఫ్టులు తీసుకుంటా ఉండేవాడు అనమాట పగటి వేషగాడు. ఆ వార్త వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి మంత్రుల దాకా వెళ్ళింది ఈ వార్త. ఈ వార్త రాజుగారి చెవిని కూడా పడింది. ఒక పగటి వేషగాడు ఉన్నాడు, అతను 100% న్యాయం చేస్తాడు ఆ వేషానికి. అసలు మొత్తం వేషం వేశాడంటే మొత్తం ఇక అతనిలాగానే రూపం, ఇక అతనే అనుకోవాలి. ఇందులో ఒక మనిషి ఉన్నాడన్నది ఆలోచనే లేదు. అంత బాగా చేస్తాడని చెప్పి ఇక పరకాయ ప్రవేశమేనమాట. అందులో నుంచి ఇక రావాలంటే ఈ సూర్యాస్తమయం అవ్వాలి. అతను ఆ వేషంలో నుంచి బయటకు రావాలంటే సూర్యాస్తమయం అయ్యేదాకా వెయిట్ చేయాలి. అంత బాగా చేసేవాడని రాజుగారు కూడా పిలిపించాడు ఒకసారి. కొలువు తీరి కూర్చున్నప్పుడు రాజు ఇతన్ని ప్రవేశపెట్టారు మంత్రి గారు చక్కగా కూర్చోపెట్టి రాజుగారితో గిఫ్ట్ ఇప్పిస్తాడు. బాగా చేస్తున్నావు నువ్వు, మా అందరి నోటీసులోకి వచ్చింది, నువ్వు పగటి వేషగారివి బాగా చేస్తున్నావు, ఊరంతా చక్కగా నిన్ను మెచ్చుకుంటున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నావు మన రాజ్యంలో, పైగా ఆ వేషం గురించి కూడా అందరికీ అర్థమయ్యేలాగా నువ్వు చెప్తున్నావు, దీనివల్ల విజ్ఞానం కూడా అందుతుంది దేశ ప్రజల్లో అని చెప్పి రాజుగారు గిఫ్ట్ ఇస్తారనమాట మంత్రి చెప్పడంతో నమ్మి. సరే, నువ్వన్నీ చేస్తున్నావు కానీ నువ్వు ఇప్పుడు వరకు చేసింది ఇదనమాట. అయితే నువ్వు నేను చెప్పినట్టు ఇక నుంచి ఈ వేషం ఒకటి వేయటం అని కాదు, ఆ వేషం ఈ వేషం అని కాదు. నేను ఒక వేషం చెప్పానంటే ఆ వేషంలోకి నువ్వు పరకాయ ప్రవేశం చేయాల్సింది. ఇప్పుడు వరకు అలాగే ఉన్నాడు ఇతను. ఇప్పుడు రాజుగారు కొత్తగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వరకు పరకాయ ప్రవేశం చేసే తను వీధి మీద తిరుగుతున్నాడు, జీవించేసే. రాజుగారు అయినా సరే మళ్ళీ అండర్లైన్ చేసినట్టుగా ఒత్తి చెప్తాడు, నేను ఒక వేషం చెప్తాను, నువ్వు అందులోకి పరకాయ ప్రవేశం చేయాల్సింది. అలా అయితే నేను నమ్ముతాను. ఇప్పుడు వరకు నీ ఇష్టానికి నువ్వు చేసావు, ఇప్పుడు మాత్రం నేను చేసిన వేషంలోకి వెళ్ళాలి అని చెప్తాడు. సరే రాజాగారు సరే అంటాడు. ఏమని వేషం వేయమంటే అది వేస్తాను రాజాగారు, నాకు నమ్మకం ఉంది, మిమ్మల్ని మెప్పిస్తాను అంటాడు. సరే, సర్వసంగ పరిత్యాగి వేషం వేయాలి నువ్వు అంటాడు రాజుగారు. సరే అంటాడు వెంటనే. పగటి వేషగాడు వెంటనే, అతనికి అలవాటే కదా అవన్నీ చేయటం. సరే అంటాడు. అందరికీ నమస్కారాలు చెప్పి ఇచ్చిన గిఫ్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. తెల్లారి సూర్యోదయానికి ఒక గెడ్డం వచ్చేసి జుట్టు పెట్టుకొని, ఒక గురువుగారు ఎలా ఉంటారు, అందరికీ బోధన చేసే గురువుగారు ఎలా ఉంటారు, కాషాయ బట్టలు వేసుకొని, దేని మీద ఆశ ఉండదు. అతనికి వచ్చిన విజ్ఞానాన్ని నలుగురికి పంచే ఉద్దేశం. సర్వసంగ పరిత్యాగ అంటే అంతే కదా, దేన్ని ఆశించరు, వాంచలు, కామ, క్రోధ, మద, మత్సల్యాల్ని విసర్జించిన వాడే సర్వసంగ పరిత్యాగి అంటే. అరిషడ్వర్గాల్ని జయించిన వాడు అనమాట. ఇక దీని మీద లేదు మనసు, ఎంతసేపు ఆత్మ పరమాత్మ, తెలిసిన విజ్ఞానం నలుగురికి చెప్పటం, ఆ బతకడానికి ఎవరైనా కాయి ఫలం ఏదైనా ఇస్తే తీసుకోవటం, దేవుడికి పువ్వు పెట్టుకొని నమస్కారం చేయటం. అరిషడ్వర్గాల్ని జయించిన సర్వసంగ పరిత్యాగి ఎలా ఉంటాడో ఆ విధంగా ప్రత్యక్షమైపోతాడు రాజ్యంలో ప్రజల ముందు. ఆ నోట కొత్త గురువు గారు వచ్చారు అని చెప్పేసరికి బీట వేసి కూర్చోబెట్టారు. కొత్త దేవుడు అవతరించాడని చెప్పి ఆ సినిమాలో ఏదో పవన్ కళ్యాణ్ సినిమాలు అంటారు కదా, కొత్త దేవుడు ఉద్భవించాడు అవతరించాడు అంటారు కదా, అట్లా దిగబడిపోతాడు అనమాట పరిత్యాగిలాగా. అయితే ఆ మాట ఈ మాట అంత మంచి మాటలన్నీ చెప్తా పరకాయ ప్రవేశం చేసేసాడంటే గురువుగారు ఎలా చెప్తారో బోధనలు అలా చెప్పేస్తున్నాడు అనమాట. ఇక ఏది ఆశ లేదు, తిండి నీళ్లు
గిఫ్టులు ఏమైనా ఇచ్చినా తీసుకోవట్లా, వద్దంటే వద్దన్నాడు. దేవుడికి ఇవ్వమన్నాడు, అక్కడ పెట్టినవి మళ్ళీ పంచేసేయమన్నాడు. పిల్ల జల్ల వృద్ధులకి అందరికీ ఇచ్చేశాడు. ఒక్క వస్తువు కూడా పట్టుకోలేదు. అయితే రాజుగారికి ఈ వార్త వెళ్ళింది. ఇదంతా అయిపోయిన తర్వాత సాయంత్రం సూర్యాస్తమయానికి రాజుగారు బట్టలను పంపించి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే గిఫ్ట్ ఇస్తున్నారు రాజుగారు. రాజుగారే రావచ్చు, కానీ అక్కడికి వచ్చి ఏం చేస్తాడా, రాజుగారి ఆస్థానానికి సర్వసంగ పరిచయ చూద్దామని చెప్పి పిలిపిస్తాడనమాట. నడుచుకుంటానే వెళ్తాడు, బండిచ్చి పంపించినా కూడా నడుచుకుంటానే వెళ్తాడు. అన్నిటినీ వదిలేస్తున్నాడు, కాలినడక ఏమైనా ఇబ్బందా, నడుచుకుంటానే వెళ్ళిపోతాడు. కాకపోతే ఒక గంట లేట్ అవుద్ది అంతే. వెళ్ళాక చాలా మూటల నిండా గిఫ్ట్లు ఇచ్చి ఇవ్వబోతుంటే రాజుగారు దిగొచ్చి ఆశ్రమం మీద నుంచి దిగొచ్చి ఇవ్వబోతుంటే ఈ పగటి వేషగాడు ఒక్కటి కూడా తీసుకోలే. నాకెందుకు రాజావారు, నేను అరిషడ్వర్గాల్ని జయించాను, సర్వసంగ పరిత్యాగిని, నాకెందుకు రాజావారు ఇవన్నీ? ఒక ఫలమో పుష్పమో ఇస్తే పుష్పం దేవుడికి పెట్టుకుంటాను, ఫలం ఇస్తే ఆ పూటకు బతకడానికి ఒక కాయముక దేవుడికి పెట్టుకుని తింటా, అది కూడా నాకెందుకు రాజావారు ఇవన్నీ అని చెప్పి వద్దని నమస్కారం చేసి ఇంటికి వెళ్ళిపోతుంటే మెయిన్ గేట్ దగ్గర ఆపుతారు. రాజును చిత్తు చేసేసాడనమాట పరిత్యాగి. ఎవరు? పగటి వేషగాడు. రాజు చిత్తైపోయాడు అనమాట. ఇతని వల్ల చిక్కుకున్నాడు రాజు. రాజు ఏమని అడిగాడు? సర్వసంగ పరిత్యాగి వేషం వెయ్యి, నువ్వు వేయలేము అన్నట్టుగా మాట్లాడాడు. నేను వేస్తాను, చూపిస్తాను, అమ్మవారి అనుగ్రహం ఉంది నాకు, నేను ఏదైనా సరే అవలీలగా చేయగలను, నేను లీనమైపోతాను ఆ క్యారెక్టర్లోకి అని చెప్పి గెలిచాడు అనమాట పరిత్యాగి. మళ్ళీ గిఫ్ట్ ఇస్తున్నా కూడా తీసుకోలేదు. సరే, ఇందులో గెలిచావు కదా, ఇంకో వేషం వెయ్యి అని చెప్తాడు. రేపొద్దున ఏది ఇచ్చినా చేస్తా రాజావారు అని చెప్పి అడుగుతాడు, ఏం వెయ్యాలి అని. ఒక సింహం వేషం వెయ్యి నువ్వు, పగటి వేషగాడా, సింహం వేషం వేయి రేపొద్దున అనేసరికి సింహం అనేది క్రూర జంతువు రాజుగారు, అది ఏమైనా చేయొచ్చు, క్రూరముఖం, జనాలకి ప్రాణహాని కూడా జరగచ్చు రాజ్యంలో. మీరు జాగ్రత్తలు తీసుకుంటానంటే, ఏ ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటానంటే వేషం వేస్తా. మరి నేను ఆ సింహం రూపంలోకి లీనమైపోతా, సింహం ఏమి చేస్తుందో అవన్నీ చేసేస్తా నేను. నన్ను నువ్వు బయటికి తీసుకురాలేవు, సూర్యాస్తమయం వరకు నువ్వు అడ్డుకోగలవా సింహాన్ని అని అనేసరికి నా జాగ్రత్తల్లో నేను ఉంటాను, నువ్వు వేషం వేసుకొని వచ్చేసే రా, ఈ ప్లేస్కి వచ్చేసే అంటాడు రాజు. రాజు ఏం చేస్తాడా తెల్లారని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. మళ్ళీ సూర్యోదయం అయ్యాక రెడీ అయిపోయి సింహం వేషంలో వచ్చేసి కూర్చుంటాడు. రాజుగారు ఇంకా కొలువు తీరలేదు, మంత్రులు రాలేదు, అసలు కొలువులోకి ఎవరు రాలేదు, ఆసీనులు కాలా ఎవరు. 10 గంటలకు కదా మరి ఆఫీసు, 9 గంటలకు పోని వాళ్ళు వచ్చేదాకా అట్టగే రెడీ అయ్యి సింహం గర్జిస్తూ కూర్చుంటుంది. సరే వచ్చేసాడు మన పగటి వేషగాడు అని చెప్పి అందరూ డోర్లన్నీ తీసి ఎవరి ప్లేసుల్లో వాళ్ళు కూర్చొని చూస్తూ ఉంటారు. ఈ సింహం ఏం చేస్తుందో, సింహం ఎలా చేస్తుందో అవన్నీ చేస్తూ ఉంటాడు. ఇంతలోకి ఈ వేషాలన్నీ చూస్తూ ఉన్న రాజుగారు కొంచెం ఆలోచనలోకి పక్కకు వచ్చేస్తాడు. సింహం నుంచి పిల్లాడు ఏదో ఆడుకుంటా ఉంటే ఇటు వచ్చేస్తాడు ఆఫీసులోకి. రాజుగారి దగ్గరికి వచ్చేసేసి సింహాన్ని ఒక పోటు పొడుస్తాడు, బొమ్మలాగా ఏంటో ఆడుకునే వస్తువులాగా అనేసరికి సింహం ఊరుకోదు కదా, పిల్లలుగా ఎవరినైనా చూసినా ఫ్రెష్ రక్తం తాగేసిద్ది. పైగా గోల్డ్ పెట్టుకొని ఉన్నాడు వేషం వేసుకొని, సింహం లాగానే యాజ్ ఇట్ ఈస్ దిగిపోయింది వేషం. పిల్లోడిని ఇదిలిచ్చబోయి సింహం గోల్డ్ వెళ్ళి పిల్లోడిని గీరుకునేసరికి పిల్లోడు కొంచెం కాస్త చనిపోయాడా, అస్వస్థత వచ్చేసింది. వెంటనే రక్తం అంతా రక్తపాతం అయిపోయింది, రక్తహీనుడు అయిపోయాడు పిల్లోడు, చనిపోయాడు. మరి యాస్టీస్ సింహం గోల్డే పెట్టుకున్నాడు. సింహం ఎలా క్రూరంగా ఉంటుందో అలాగే చేశాడు. పిల్లోడు వచ్చి ఇది డిస్టర్బ్ చేశాడు సింహాన్ని. సింహం ఊరుకుంటుందా? రక్కేసింది, చంపేసింది. చాలా బాధపడతాడు రాజు. సూర్యాస్తమయం వరకు వేషం తీయకూడదు, సింహంలాగానే ఉండాలి. సూర్యాస్తమయం తర్వాత రాజా పగటి వేషగాడు వస్తాడనమాట రాజు దగ్గరికి. రాజా, నేను ముందే చెప్పాను, నాకు ఇలాంటి వేషం వేసినా కూడా, ఎలాంటి వేషం వేసినా నేను పరకాయ ప్రవేశం చేసేస్తాను, యాస్టీజ్ ఆ క్యారెక్టర్లోనే ఉండిపోతా సూర్యాస్తమయం వరకు. నీకు ముందుగానే చెప్పాను, ఏది జరిగినా నన్ను ఇబ్బంది పెట్టకూడదు, నువ్వు చెప్పినట్టే నేను చేశాను అని చెప్పి ఇక గిఫ్ట్ గురించి కూడా అడగకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. రాజు మాత్రం ఈ గిఫ్ట్ ఇస్తానని ఏమీ చెప్పడు, చాలా బాధపడుతూ ఉంటాడు. కొడుకు కావాల్సిన క్రియలన్నీ జరిపిస్తాడు. ఆ బాధలోనే ఒక 4-5 రోజులు అలాగే ఉంటాడనమాట.
పిల్లోడు చనిపోయిన బాధ. పగటి వేషగాడినేమో ఏమీ చేయకూడదు, ఎందుకంటే మాట ఇచ్చాడు. దీనివల్ల ఏ జరిగినా నేను చూసుకుంటా, నా జాగ్రత్తలో నేను ఉంటాను, నీకు మాత్రం ఏ ఇబ్బంది కలిగించను, నేను వేయమంటేనే నువ్వు ఈ వేషం వేస్తున్నావు అని శిలాఫలకంలో రాసినట్టు చెప్తాడనమాట అందరిలోనూ సభలో. కాబట్టి రాజుగారు పగటి వేషగాడిని ఏమీ చేయకూడదు. కానీ వాడిని వేసేయాలనిపిస్తుంది రాజుగాడికి. కొడుకు చనిపోయాడు, రాజుగాడికేమో రక్తం మరిగిపోతుంది. రాజుగారేమో వాడిని ఏమీ చేయకూడదు, కానీ వాడి తల తీసేయాలనిపిస్తుంది, వాడిని ఎట్టైనా మట్టుబట్టి వేసేయాలనిపిస్తుంది. ఇవి ఇలా జరుగుతూ ఉంటాయి. అంత మదనం అనమాట, మనసంతా మదిస్తున్నాడు అనమాట. ఎలా ఎలా దీనిలో నుంచి ఎలా బయటికి రావాలి, నా కొడుకుని వేసేసాడు వీడు, నేను వీడిని ఎలా వేయాలి అని పథకాల మీద పథకాలు మదిస్తూ ఉంటాడు మేధస్సులు. ఇలా ఉండగా ఒక 4 రోజుల తర్వాత సరే సద్దుమణిగిద్ది ఆలోచన అంతా. రాజుగారికి మాలిష్ చేసేవాడు ఉంటాడు కదా, గుర్రాన్ని మాలిష్ చేసినట్టు మంగళాడు అనమాట. రాజుగారికి ఒళ్ళు పట్టి గడ్డం క్రాఫ్ అన్నీ చేసే మంగళాయన ఉంటాడు కదా, మంగళాయన వచ్చాడు అనమాట. మంగళాయన వచ్చి రాజుగారికి కొంచెం మాట్లాడుతూ ఉంటారుగా, స్నేహంగా మాట్లాడతారు, ఎంత పనోడైనా సరే చక్కగా మాట్లాడతారు. సరే మంచిగా మాట్లాడకపోతే కోసేస్తాడు కదా మరి, గడ్డం మీసం పోయినా గడ్డం పోయినా మరి ఇబ్బందిగా ఉండదు కదా, అందుకని చక్కగా స్నేహంగా ఉండి పని చేయించుకుంటారు రాజుగారు కూడా. అట్లా స్నేహంగా మాట్లాడుతూ ఉంటుంటే మంగళుడు ఏం చెప్తాడు చెవులు, రాజా నీ కుమారుని వేసేసాడు వీడు సింహం వేషంలో వచ్చి, వాడిని వేసేసే మార్గం నేను ఒకటి ఆలోచించా, ఆ పథకాన్ని నువ్వు యాజ్ అమలు పరిచావంటే నీ కోరిక తీరిపోద్ది, వాడిని లేపేశానన్న కోరిక తీరిపోయిద్ది, నీ కుమారుడు ఆత్మ కూడా శాంతించిద్ది, నువ్వు ప్రశాంతంగా ఓ భోజనం చేయగలవు, ఒక ముద్ద తిని ఈ పథకాన్ని అమలు పరుస్తావా అంటే ఏంటి చెప్పు అంటాడు. రాజు కూడా వింటానంటాడు. ఏమీ లేదు, సతీసహగమనం వేషం వేయమని చెప్పు. ఆ పగటి వేషగాన్ని సతీసహగమనం అంటే ఏంటో తెలుసా, అలాంటి రోజులు ఉండయి అన్నమాట. భర్త చనిపోతే భార్యను కూడా అందులోనే వేసేసి చితిమంటల్లో కాల్చేయటం అనమాట సతీసహగమనాన్ని. ఇది దీన్ని ఒక సినిమా కూడా వచ్చింది, దుల్కర్ సినిమా. ఏంటిది అది? దుల్కరే అనుకుంటా అందులో హీరో. రాజా రామ్మోహన్ రాయ్ ఇవన్నీ కూడా ఇవన్నీ కన్యాశుల్కాన్ని, గురజాడ అప్పారావు ఇవన్నీ ఉండకూడదు, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి వీళ్ళందరూ చాలా యాక్టివిటీస్ చేశారు. కన్యాశుల్కాన్ని ఏమో ఈ రాజా రామ్మోహన్ రాయ్ ఇవన్నీ చేశారనమాట. ఇవన్నీ సతీసహగమనాన్ని గురజాడ అప్పారావు వీళ్ళందరూ ఉన్నారు, యాక్టివిటీస్ చేశారు. సరే కన్యాశుల్కం అయిపోయింది. ఇప్పుడు ఇది ఏం చెప్తున్నాడు రాజుగారు, సతీసహగమనాన్ని ఆపాలి. రాయ్ అని ఒక సినిమా వచ్చింది అక్షయ, దుల్కర్ హీరో అందులో. సతీసహగమనం అంటే భర్త చనిపోతే భార్య కూడా అందులో కేసేయాలి, చితిమంటల్లో కాల్చేసేయాలి. వీడు పగటి వేషగాడిని ఈ వేషం వేయమని చెప్పు, వీడిని కూడా అంటించేసేయచ్చు దెబ్బకి అని చెప్పేసరికి పథకాన్ని అమలు చేయడానికి పగటి వేషగాడిని ప్రవేశపెట్టమంటాడు తెల్లారి పొద్దున్నే. నువ్వు రేపు పొద్దున కల్లా సతీసహగమనం వేషం వేయాల్సిందే, నువ్వు ఇది చేయాల్సిందే, ఇది చేస్తే నీకు మంచి బహుమానం ఇస్తాను అని చెప్తాడు. ఇదే లాస్ట్ దేహ నేను నీకు చెప్పేది, ఇంతవరకు నువ్వు ఎలా ఉన్నావో అలాగే వెళ్ళిపోయి నీ వేషాలను వేసుకో. ఇది మాత్రం నేను చెప్పినట్టుల్లో ఇది 3వది అనమాట. ఫస్ట్ ఏం చెప్పాడు, సింహానికంటే ముందు సర్వసంగ పరిత్యాగి వేషం ఏమన్నాడు వేశాడు, సింహం వేషం వేశాడు. ఇప్పుడు 3వది చెప్తున్నాను, దీంతోనే నేను చెప్పే లాస్ట్ టాస్క్ నీకు. తర్వాత నీకు ఇంతవరకు ఎలా ఉన్నావు, ప్రజల్లో ఆడుకుంటా పాడుకుంటా అట్లాగే ఉండు, నీ వేషాలను వేసుకుంటా, ఇప్పుడు నాకు ఈ ఒక్క వేషం వేసి నాకు చూపించు అంటాడు రాజుగారు. సరేనంటాడు. సరే తెల్లారికి వెంటనే మరి భర్త శవం ఉండాలి కదా, ఒక శవం ఉంటేనే కదా అనాథ ప్రేతంలాగా 1 నెల రోజులు దొరికిద్ది పగటి వేషగాడికి. పగటి వేషగాడు ఆ శవాన్ని దగ్గరికి కన్యాశుల్కం కాకుండా ఇంకోటి ఏదో అన్నారు కదా, సతీసహగమనం వేషం వేసుకొని కూర్చుంటాడు అనమాట. అందరూ ఆశ్చర్యపోతారు, దేశంలో రాజ్యంలో ప్రజలందరూ. సతీసహగమనం వేషం వేసుకొని కూర్చుని పోయాడు, ఇక లీనమైపోయాడు క్యారెక్టర్లో. ముందే కాటి కాపరితో చెప్పు ఉంచాడు రాజుగారు రహస్యంగా, ఎక్కువ పుల్లలు పేల్చుకొనుండు, ఆ శవంతో పాటు ఇతను కూడా ఎక్కిచ్చేసేయాలి, ఇతను దిగకుండా ఎక్కువ పొల్లేసి అంటించేసేయాలి, ఇతను చనిపోవాలి, ఇంకా తిరిగి రాకూడదు అని చెప్తాడు. కొడుకుని చంపినా కోపం తీర్చుకోవడం అనమాట రాజుగారు, పథకం పన్నాడు. సరే సతీసహగమనం కూర్చున్నాడు. ఒక అనాథ ప్రేతానికి ఎలా చేయాలి,
అని ఆలోచన చేసుకుంటూ ఆ నలుగురిలోనే ఒకడు వచ్చాడు, నేను అంటిస్తాను చితి, నేను అంటిస్తాను అని చెప్పి ఒకళ్ళు ముందుకు వస్తే తీసుకెళ్లారనమాట. శ్మశానానికి తీసుకెళ్ళి మొత్తం కార్యక్రమాలు అన్నీ చేసి ఎక్కువ పుల్లలు పెట్టి అతన్ని ఎక్కించడానికంటే ముందు ఈవిని ఎక్కించి ఈ ఒళ్ళోకి శవాన్ని పడుకోబెట్టి చేస్తారనమాట. సరే కూర్చుంటాడు. పరకాయ ప్రవేశం అంటే అమ్మాయి వేషం వేసుకున్నాడు, సతీసాగమనం అంటే అమ్మాయి వేషం కదా, భర్త చనిపోయాడు అమ్మాయి వేషం, తలలో ఆ తలని ఒళ్ళో పెట్టుకుంది దేవుని ప్రార్థించుకుంటూ కూర్చున్నాడు. పుల్లలు ఎగిరిసి పడతా ఉన్నాయి, అంటుకుపోతా ఉంది. ఇక క్యారెక్టర్లో లీనమైపోయాడు, పరకాయ ప్రవేశం చేసేసాడు కదా. ఇక పారిపోదామన్న ఆలోచన ఇసుమంతా కూడా లేదు పగటి వేషగాడికి. ఇది చూసిన దేవతలు చూస్తూ ఉన్నారు. దేవతలు చూస్తూ ఉంటారు కదా. ఈవినింగ్ అయిపోతుంది, సూర్యాస్తమయం అయిపోతుంది. శవాల్ని సూర్యాస్తమయానికి ముందే అంటించేసేయాలి. అందుకని ఆ కార్యక్రమం చేస్తూ ఉంటే దేవతలు చూస్తారు సాయంత్రానికి. చూసి వెంటనే అమ్మవారి అనుగ్రహంతోనే కదా ఇతను ఇన్ని వేషాలు వేయగలుగుతున్నాడంటే అమ్మవారి అనుగ్రహం అతనికి ఉంది. వెంటనే ఒక దేవత పెద్ద పెద్ద వర్షాలు వరదలు ఉప్పెనలాగా తీసుకొచ్చేసింది అనమాట. అంతెత్తున ఎగిసిపడే అలలు ఇక్కడికి వచ్చి పడ్డాయి అనమాట. దెబ్బకి ఆ మంటలన్నీ ఆరిపోయినాయి, ఏటాళ్ళు అటు కొట్టుకుపోయారు. పెద్ద వరదలు వస్తాయి ఎలా కొట్టుకుపోయారు, ఫ్లడ్స్ వచ్చి అట్లా ఏటాళ్ళు అటు ఊరు జనం కూడా కొట్టుకుపోయారు. శవం ఎట్టుపోయిందో తెలీదు, మన పగటి వేషగాడు ఎట్టుపోయాడో అస్సలు తెలీదు. అది అంతా తేరుకునేసరికి 10 రోజులు పట్టింది ఎవరింటికి వాడు చేరుకునేసరికి. బాగుందిగా. సరే ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. రాజుగారు మంత్రులు అందరూ ఈ పగటి వేషగాడు చచ్చిపోయాడు, ఈ వరదల్లో కొట్టుకుపోయినాయి అనుకుంటారు. ఇంకో నెల తిరిగాక రాజుగారి దగ్గర వచ్చేస్తాడు, అటెండెన్స్ వేయించుకుంటాడు. చక్కగా అటెండెన్స్ వేయించుకుంటాడు పగటి వేషగాడు. అందరూ ఆశ్చర్యపోతారు. మంత్రి గారు అందరూ ఇతను పగటి వేషగాడు, ఇతను చనిపోలేదు, రాజా వచ్చాడు మళ్ళీ మన ముందుగా ప్రత్యక్షం అయ్యాడు అనేసరికి రాజుగారితో మాట్లాడతాడు. రాజా, నేను ముందే చెప్పాను, నేను ఆ క్యారెక్టర్లోకి లీనమైపోతాను సూర్యాస్తమయం వరకు. నువ్వు చెప్పిన వేషం చెప్పినట్టు చేశాను. నా బహుమానం తీసుకోవడానికే వచ్చాను నీ దగ్గరికి అని చెప్పి అంటాడు. రాజు ఆశ్చర్యపోతాడనమాట. అమ్మవారి అనుగ్రహంతో నువ్వు ఇంత చేశావు, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు చెప్పినా నేను వినకుండా నా కుమారుడు వచ్చింది చూసుకోలేదు, దానివల్ల నువ్వు సింహం అవతారంలో ఉండి చంపేశావు, తప్పంతా నాదే అని చెప్పి ఒకటి ఇవ్వాల్సిన బహుమానం దగ్గర 10 ఇంతలు ఇచ్చి అతని కుటుంబ పోషణ కూడా అతనే తీసుకున్న రాజుగారు మంచి గిఫ్టులు ఇచ్చి ఒక భట్టుడిని కూడా సేవకు అప్పగించి వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఇల్లు అప్పు చెప్పి అతని పూర్తి బాధ్యత రాజే తీసుకుంటాడు. కొంతమంది ఉంటారనమాట ఇట్లా ఆ క్యారెక్టర్లో లీనమైపోతారు. ఆ పని అంటే ఆ పని చేసేసేస్తారు. ఎవరు ఏమన్నా నమ్ముకొని నా సార్ చెప్పారు, మా సార్ చెప్పారు, నేను ఆ పని చేయాల్సింది. అందులో విఐపీలు ఉన్నా సరే, ఐపీఎస్లు ఉన్నా సరే, ఐఏఎస్లు ఉన్నా సరే, ఏదన్నా చెప్పారు అంటే చేసేయాల్సింది. అవునా? పరకాయ ప్రవేశం అంటారనమాట దీన్ని. ఒక వేషం ఇచ్చారు అంటే అది చేయాల్సింది. భూమి మీదకి వచ్చాము, ఈ పని చేయాలి అని అనుకుంటే చేయాలి అంతే. ఒక ఉద్యోగం చేస్తున్నాం, మన సుపీరియర్ చెప్పాడు, అందులో ఆ పని చేయకూడదు ఈ పని చేయకూడదు అని ఏమి రూల్స్ ఏం లేవు కదా. నువ్వు చూసినట్టు చెప్పు, చెప్పింది చెప్పినట్టు చెయ్యి, ఇంప్లిమెంట్ చెయ్యి అని చెప్పాడంటే చేసేయటమే కదా. అదే కదా వృత్తి ధర్మం. చదువుకునే విద్యార్థి అయినా అంతే. స్కూల్లో టీచర్ చెప్పింది చెప్పినట్టు చదువుకోవాలి. ఎవరి వయసుకు తగ్గట్టు, ఎవరి పాత్రకి తగ్గట్టు వాళ్ళు న్యాయం చేసుకుంటే ఏమవుతుంది? ఆ అమ్మవారి అనుగ్రహం లభించిద్ది. మనకి కనిపించని దేవతలు మన చుట్టూరా పాజిటివ్ ఏంజల్స్ ఉంటాయి. మనం మంచి పని కోసం పూనుకుంటాము, మన తప్పులేదు, మన సార్ కోసం మనం చేస్తున్నాం. అవునా? అందుకని చెప్పి పాజిటివ్ ఏంజల్స్ అన్నీ కూడా మన పనులన్నీ సక్రమంగా జరగడానికి సహాయం చేస్తాయి అన్నమాట. అప్పుడు మనం మంచి పేరు తెచ్చుకుంటాం. అదే నేను చెప్పాలనుకున్నా. వర్క్ ఈజ్ వర్షిప్. నీకు అంతే, చివరికి లాస్ట్కి ఒక్కటే ఒక మాట, వర్క్ ఈజ్ వర్షిప్. అదే మనల్ని ఉన్నతంగా నిలబెట్టింది సమాజంలో. కథ నచ్చిందా? కథ నచ్చిందంట మా అమ్మకి. కథ కంచికి మనం ఇంటికి. కథ ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి, మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతేనా? లైక్ కూడా చేయట్లేదు. సరే, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్.